వెల్కమ్ టు మెగాని టీవీ ఆఫ్ ద రికార్డ్. అక్కడ రాజకీయంతో ఫ్యాక్షనిజం జత కలిసింది. దశాబ్దాలుగా వర్గపోరు కొనసాగుతుంది. తరాలు మారినా వారి తలరాతలు మారడం లేదు. పార్టీలు నాయకుల పేర్లతో కొట్టుకోవటంతోనే జీవితం ముగించేస్తున్నారు. తమ సొంత లాభం కోసం వారిని పావుల్లా వాడుకుంటున్న నేతలు వారి కష్టాల్లో మాత్రం కంటికి కనిపించడం లేదు. ఈ రాజకీయ చదరంగంలో సామాన్యులు బలి అవుతున్నారు. ఘనమైన చరిత్ర ఉన్న ఆ ప్రాంతంలో ప్రస్తుతం వారి పరిస్థితి దయనీయం. ఇలాంటి పరిస్థితులు ఇప్పటికీ ఉన్నది ఎక్కడ? అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే స్టోరీ చూడాల్సిందే. అతివైన కత్తివైన పల్నాడుకే ప్రత్యేకం. ఒకప్పుడు నాగమ్మ బ్రహ్మనాయుడి మధ్య జరిగిన యుద్ధం చరిత్ర పుటల్లో నిలిచిపోతే, నేడు కుర్చీ కోసం, కులం కోసం, ఆధిపత్యం కోసం సాగుతున్న పోరు పల్నాటి గడ్డను మళ్లీ రక్తసిక్తం చేస్తోంది. అధికారం అండ చూసుకుని అహంకారం తలకెక్కితే బలైపోయేది సామాన్య కార్యకర్తలే అన్నట్టుగా ఉంది నేటి పరిస్థితి. దశాబ్దాల నాటి ఫ్యాక్షన్ చరిత్రను చెరిపేయాల్సింది పోయి నేటి రాజకీయ నాయకులు అదే చరిత్రను మళ్లీ పునరావృతం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. పల్నాడు అంటేనే ఒక ప్రత్యేకత. దశాబ్దాల నాటి వీర చరిత్ర ఈ ప్రాంతం సొంతం. పల్నాడు అనగానే ముందుగా గుర్తొచ్చేది నాయకురాలు నాగమ్మ బ్రహ్మనాయుడు. వారిద్దరి మధ్య జరిగిన భీకర యుద్ధమే ఈ నేల పౌరుషానికి నిదర్శనం. అయితే ఏళ్లు గడుస్తున్నా పల్నాడు ప్రాంత ప్రజల జీవితాల్లో ఏదో ఒక మూల ఫ్యాక్షన్ వైపు అడుగులు పడుతూనే ఉన్నాయి. శాంతిని కాంక్షించాల్సిన చోట పార్టీల నీడల్లో మళ్లీ వర్గపోరు మొదలైంది. ఆధిపత్యం కోసం సాగుతున్న ఈ యుద్ధాల్లో సామాన్యులు పావులుగా మారుతున్నారు. రాజకీయ నాయకులు తమ పీఠాలను సుస్థిరం చేసుకోవడానికి సామాన్యులను ఫ్యాక్షన్ ఊబిలోకి దించి తమ పనులు పూర్తి చేసుకుంటున్నారు. పల్నాడులో ఇటీవల వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే చరిత్ర మళ్లీ భీకరంగా మారుతుందనే భయం కలుగుతోంది. దశాబ్దాల నాటి ఫ్యాక్షన్ రాజకీయాలకు చిరునామా పల్నాడు. సినిమా ఫక్కీలో జరిగే వేట కొడవళ్ల దాడులు, బాంబుల మోత ఆ ప్రాంతానికి కొత్త కాదు. అయితే గత కొన్నేళ్లుగా కాస్త ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతంలో ఇప్పుడు మళ్లీ అదే వాతావరణం పునరావృతం అవుతోందా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా వేడెక్కాయి. అభివృద్ధి పథకాలు, ప్రజా సమస్యల కంటే రాజకీయ దాడులే ఇక్కడ హెడ్లైన్స్ లో నిలుస్తున్నాయి. పల్నాడు జిల్లా వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రధానంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. పలు గ్రామాల్లో వైసీపీ సానుభూతి పరుల ఇళ్లే టార్గెట్ గా దాడులు జరగడం, ఆస్తులను ధ్వంసం చేయడం వంటి ఘటనలు స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా పిన్నెల్లి గ్రామం పరిస్థితి చూస్తే అక్కడ యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. వైసీపీ నేతలు తమ ఇళ్లను వదిలి గ్రామాలు ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిన దుస్థితి ఏర్పడటం చర్చనీయాంశంగా మారింది. అటు జూలకల్లులో సైతం వరుసగా దాడులు కొనసాగుతున్నాయి. అక్కడ నాయకులపై జరుగుతున్న దాడులు కేవలం వ్యక్తులపై జరుగుతున్నవి కావు, అవి ప్రజా సమస్య వ్యవస్థపైనే దాడి అని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నగారా మోగి ఫలితాలు వచ్చిన తర్వాత కూడా కొన్ని ప్రాంతాల్లో వేడి తగ్గడం లేదు. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. దశాబ్దాలుగా పక్కపక్కనే ఉంటూ సుఖదుఖాలను పంచుకున్న గ్రామస్తులు నేడు రాజకీయ పార్టీల జెండాల ప్రతిపాదన విడిపోవడం క్షేత్రస్థాయిలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది. గ్రామాల్లో ఒకప్పుడు ఉన్న సామాజిక సామరస్యం స్థానంలో ఇప్పుడు పగ, ప్రతీకారాలు చోటు చేసుకున్నాయి. కేవలం రాజకీయ సిద్ధాంతాల వేర్వేరు కారణంగా నిన్నటి వరకు మిత్రులుగా ఉన్నవారే నేడు శత్రువులుగా మారి దాడులకు దిగుతుండడం ప్రజాస్వామ్యానికే గొడ్డలు పెట్టుగా మారుతోంది. ప్రస్తుతం పల్నాడులో జరుగుతున్న పరిణామాలపై ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. కింది స్థాయి కార్యకర్తల నుంచి నియోజకవర్గాల స్థాయి నేతల వరకు ప్రతి ఒక్కరూ లక్ష్యంగా మారుతున్నారని ఆ పార్టీ ఆరోపిస్తోంది. రాజకీయ వేధింపులకు అంతు లేకుండా పోతోందని, పని కట్టుకుని అక్రమ కేసులు బనాయిస్తూ తమ క్యాడర్ను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని వైసీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లపై దాడులు చేయడం, ఆస్తులను ధ్వంసం చేయడం వంటి ఘటనలు స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. పార్టీ మద్దతుదారులు గ్రామాలు వదిలి వెళ్లిపోవాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థ ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో పనిచేస్తోందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. సాధారణంగా చట్టం అందరికీ సమానంగా ఉండాలి, కానీ పల్నాడులో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందనేది బాధితుల మాట.
బాధిత వైసీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్లకు వెళ్లినా అక్కడ సానుకూల స్పందన కరువైందని విమర్శలు వస్తున్నాయి. అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గి పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఫిర్యాదులను స్వీకరించడానికి నిరాకరిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చట్టం తన పని తాను చేయకుండా రాజకీయ శక్తుల కనుసన్నల్లో నడుస్తోందన్న ఆరోపణలు పోలీస్ శాఖ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. ఈ రాజకీయ హింసకు పరాకాష్ఠగా దాచేపల్లి మండల తంగడ గ్రామంలో జరిగిన ఘటన నిలుస్తోంది. వైసీపీ నేత హరికృష్ణను పోలీసులు అక్రమంగా నిర్బంధించి విచక్షణారహితంగా కొట్టారని పార్టీ ఆరోపిస్తోంది. పోలీస్ స్టేషన్ లోపలే 3rd డిగ్రీని ప్రయోగించడం ఏంటని నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై వైసీపీ నేతలు జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారు. చట్టాన్ని రక్షించాల్సిన వారే భక్షకులుగా మారితే సామాన్యులకు దిక్కెవరు అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పల్నాడు పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో భయంతో గ్రామాలు విడిచి వెళ్లిపోయిన వారిని తాము స్వయంగా పిలిపించి భరోసా కల్పిస్తున్నామని, పల్నాడులో శాంతి వికాసానికి బాటలు వేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ మాటలకు భిన్నంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఉన్నాయనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. గ్రామాల నుండి వెళ్లిపోయిన వారు తిరిగి వస్తున్న దాఖలాలు ఎక్కడా పెద్దగా కనిపించడం లేదని, ఇంకా ఒక విధమైన భయాందోళనలు కొనసాగుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం పల్నాడు రాజకీయమంతా ఎరపతినేని శ్రీనివాసరావు, వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మధ్య జరుగుతున్న మాటల తూటాల చుట్టూ తిరుగుతోంది. ఇద్దరు నేతల మధ్య సోషల్ మీడియా వేదికగా మీడియా సమావేశాల్లో జరుగుతున్న విమర్శలు పల్నాడులో రాజకీయ మంటలను రేపుతున్నాయి. అధికారం మారినా ఆధిపత్య పోరు మాత్రం మారలేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. గడచిన 5 ఏళ్ల వైసీపీ హయాంలో జరిగిన రాజకీయ దాడులు, కక్ష సాధింపులు జరిగాయనే విమర్శలు ఉన్నాయి. అప్పట్లో విపక్ష నాయకులు కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. గతంలో దాడులను ప్రోత్సహించిన వారే ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారని అధికార పక్షం అంటుంటే, ఇప్పుడు జరుగుతున్న దాడులు రాజ్యాంగ విరుద్ధమని ప్రతిపక్షం వాదిస్తోంది. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నేతలు, ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యేలు అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. గెలుపోటములు సహజం, కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రత్యర్థులను శారీరకంగా, ఆర్థికంగా దెబ్బతీయటం ప్రజాస్వామ్యానికి చేటు అని వారు హెచ్చరిస్తున్నారు. దాడులకు గురవుతున్న తమ కార్యకర్తలకు తాము అండగా ఉంటామని, ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని కాసు మహేష్ రెడ్డి వంటి నేతలు భరోసా ఇస్తున్నారు. ప్రస్తుతానికి పల్నాడులో పరిస్థితి పైకి ప్రశాంతంగా కనిపిస్తున్నా అంతర్లీనంగా రాజకీయ శత్రుత్వం మాత్రం రగులుతూనే ఉంది. ఎమ్మెల్యే ఎరపతినేని చెప్తున్నా శాంతి వికాసం ప్రజల్లోకి ఎంతవరకు వెళ్ళింది? కాసు మహేష్ రెడ్డి చేస్తున్న విమర్శలకు అధికార పక్షం సమాధానం ఏంటి? పల్నాడు మళ్లీ పాత రోజుల్లోకి వెళ్తుందా, లేక అభివృద్ధి బాట పడుతుందా అనేది వేచి చూడాలి.